సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం అంటూ చూస్తున్నాం. ఏది సత్యం, ఏది అసత్యం? మీరు ఏ సత్యాలు చెప్పి ఎన్ని రకాలుగా మోసం చేశారు ప్రజల్ని? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మీరు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఒక ప్రగల్భాలు పలికి అసత్య ప్రచారాలు చేసింది ఎవరు? మీరు కదా. నిజంగా మీరు సత్యం వైపే నిలబడి ఉంటే, ధర్మం వైపు నిలబడి ఉంటే ఆ 42% రిజర్వేషన్లు మీరు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు నిజంగా సత్యం వైపు ఉన్నట్టే అనుకోవాలి. కానీ మీరు చెప్పే మాటలేమో ఒకలాగా ఉన్నాయి, చేసే పనులేమో ఇంకోలాగా ఉన్నట్టుగా కనబడతా ఉంది. 100% బీసీలను అడుగడుగునా ద్రోహం చేస్తుంది, మోసం చేస్తుంది రాహుల్ గాంధీ అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఓట్ల కోసం, సీట్ల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దేశవ్యాప్తంగా జోడో యాత్రను చేపట్టి మళ్ళీ కొత్త రాగం ఎన్నుకున్నారు వీళ్ళు. ఇక దళితులకు సంబంధించిన విషయాల్లో మళ్ళీ కొత్త రాగం ఎన్నుకున్నారు, ఆదివాసీ సంబంధించిన విషయంలో కొత్త రాగం ఎన్నుకున్నారు. వీళ్ళు ఏంది అంటే ఓట్లు దండుకునే వరకేమో ఒకలాగా, ఓట్లు దండుకున్నాక ఇంకోలాగా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం విషయానికి చూసినట్లయితే 100% తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఏవైతే ఉన్నారో, మీరు ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం పార్లమెంటుకు 2 నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఇస్తామని చెప్పి అట్లా మోసం చేశారు. ఆ తర్వాత 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కల్పించకుండా ఏదో తూతు మంత్రంగా సర్వే చేసి డెడికేట్ కమిషన్ నియమించి ఆ తర్వాత బిల్లులో పాస్ చేపించి ఆర్డినెన్స్ చేపించి అన్నీ చేసి అంతా ఒక మోసం చేసిరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది రెండో మోసం. ఇక మూడో మోసం గురించి చెప్పాలంటే అసలు పార్టీ పరంగా 60% సీట్లు ఇస్తామని చెప్పేసి బీసీలు ఎక్కడైతే నిలబడ్డారో వాళ్ళని కిడ్నాపులు చేసి చంపినటువంటి ఘటనలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి కదా. మీరు ఇంత దారుణంగా బీసీలను ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 55% పైగా, అంటే ఈ రాష్ట్రంలోనే 60% దగ్గరలో ఉంటారు. ఇంత ఉన్నటువంటి జనాభాను మీరు నిట్ట నిలువున ఊచకోత కోస్తూ మోసం చేస్తున్నారు కదా. మరి మీరు సత్యం వైపు నిలబడ్డట, అసత్యం వైపు నిలబడ్డట? మీరు ఓటు చోరీ గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా? అందుకే మీకు యాక్సెప్టెన్స్ లేదు. బీజేపీకి దేశవ్యాప్తంగా ఎందుకు యాక్సెప్టెన్స్ ఉంది, కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా ఎందుకు యాక్సెప్టెన్స్ లేదు అనేది ఒక్కసారి మనం లోతులో గమనిస్తే, ఈ దేశంలో మెజారిటీ వర్గాలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయి. రాజ్యాధికారం దూరంగా ఉన్నటువంటి క్రమంలో వాళ్ళపైన ఆధిపత్యం చెలాయించేదంతా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఆధిపత్య వర్గాలు. ఈరోజు ఎవరైతే రాజ్యాధికారం దూరంగా ఉన్నటువంటి డౌన్ ట్రాడన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను బీజేపీ తమ ఓట్ల కోసమా లేకపోతే ఐడియాలజీయా లేకపోతే రకరకాల విషయాల పక్కన పెడితే వాళ్ళని అప్లిఫ్ట్ చేసి రాజకీయంగా భారతీయ జనతా పార్టీ సక్సెస్ అవుతా ఉంది. అది బీజేపీకిను కాంగ్రెస్కున్న తేడా. మీరు ఓటు చోరీ అని చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఎంత చేసినా కానీ మళ్ళీ బీజేపీ వైపు ఓట్లేసేటట్టుగానే కనబడతా ఉంది తప్ప మిమ్మల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి కనబడతలేదు ఈ దేశంలో. ఇప్పటికైనా మారండి. రాహుల్ గాంధీని మేము బీసీల ద్రోహిగా ప్రకటిస్తున్నాం. బీసీలందరూ కూడా రాహుల్ గాంధీని బీసీల ద్రోహిగా ప్రకటిస్తున్నారు. 100% ఇది వాస్తవం. ఎందుకంటే రాహుల్ గాంధీకి లేదా సో ఏం చెప్తాడు? ఇప్పుడు దేశవ్యాప్తంగా 42% రిజర్వేషన్ కల్పించినటువంటి రాష్ట్రంగా తెలంగాణని దేశవ్యాప్తంగా చెప్పుకుంటాడా? మొన్న పెద్ద బహిరంగ సభలో అయిపోయి మొన్న వాళ్ళ కోర్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఏమైంది మరి? ఏమైనా ఇంప్లిమెంట్ అయిందా? అంత తూతూ మంత్రంగా మీరు బీసీలను మోసం చేస్తున్న విషయం చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతోంది కదా. ఇంకా మీకు ఏం చెప్పాలిగా? ఇంకా సత్యానికి అసత్యానికి అట. సో ఇంకేమంటారు? మళ్ళీ దావోస్కు మళ్ళీ సీఎం రేవంత్ అట. ఏపీ, ఎంపీ, మహారాష్ట్ర సీఎంలతో పాటు భారత్ నుంచి 100 మందికి పైగా సీఓలు కూడా స్పిరిట్ ఆఫ్ డైలాగ్ టీంతో జనవరి 19 నుంచి 23 దాకా సదస్సు అంటూ చూస్తూ ఉన్నాం. సో బీజేపీ డిఎన్ఏలలో ఓట్ చోరీ అట. అసలు బ్యాలెట్ ఉన్నప్పుడు ఎంత దుర్మార్గంగా వివరించారు మీరు కాంగ్రెస్ పార్టీ. ఒకసారి చరిత్ర చదివితే మీ విషయాలు కూడా బయటకు వస్తాయి. సో ఇక్కడ బీజేపీ డిఎన్ఏలోనే ఓట్ చోరీ అంటున్నారంటే అసలు బ్యాలెట్ పేపర్లలో దుర్మార్గంగా చేసిందే మీరు కదా. మీరు మాట్లాడుతున్నారా? కాంగ్రెస్లో సత్యం అహింస అట. ఏం సత్యం? కాంగ్రెస్లో సత్యం అహింస అయితే మీ పార్టీలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో వాడు బీసీల మీద ఏ విధంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారో ఒకసారి చూడండి. సత్యం అహింస అంటున్నారా? సత్యం లేదు, అసత్యం లేదు. అంత ఓన్లీ కాంగ్రెస్ డిఎన్ఏలో అసత్యం ఉంటుంది, కాంగ్రెస్ డిఎన్ఏలోనే హింస ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఈరోజు ఆధిపత్య వర్గాలు, అనవార్య వర్గాలు తొక్కేటువంటి పరిస్థితి ఉంటుంది.
ఈరోజు మీ పార్టీలో మీరు ఎంపిక చేసినటువంటి డీసీసీ ప్రెసిడెంట్ కాదని ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేసింది మీ పార్టీలో ఉన్నటువంటి మంత్రి కదా. మీ మంత్రి అనుచరుడు ఎవరైతే ఉన్నారో సందీప్ రెడ్డి అనేటువంటి ఒక రౌడీ షీటరు ఈరోజు అక్కడ బీసీ వ్యక్తిని కిడ్నాప్ చేసి మద్యంలో మూత్రం దాచి మీ యొక్క వ్యక్తి కదా. సూర్యాపేటలో ఒక బీసీ బిడ్డను హత్య చేయించింది మీ కాంగ్రెస్ పార్టీ గుండాలు కదా. అసలు హింసకు పర్యాయ పదమే కాంగ్రెస్లో కనబడతా ఉంది. మీరు మాట్లాడుతున్నారా కాంగ్రెస్ సిద్ధాంతం సత్యం అహింస అని చెప్పేసి చెప్పడానికి ఇవన్నీ చేతల్లో లేవు. రాహుల్ గాంధీ గారు ఆలోచించుకోవాలి ఇదంతా. మీరు చెప్పేటువంటి సారంగ నీతులు వినడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. అందుకే మీకు ప్రతిసారి కూడా ఓటమి ఎందుకు అవుతుంది? మీరు చెప్పేటి ఏమో మంచి కమ్మగా ఉంటాయి, సారంగ నీతులా ఉన్నాయి, కానీ సొసైటీ అంతా కూడా చేతుల్లో మాత్రం కనబడతలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రెండింటి ద్వారానే పోరాడి మోడీని ఓడించి గద్దెదించబడ అది మీ తరం కాదు, మీతోటి కాదు. అది మోడీ అమిత్ షాలు ఎట్లా వాళ్ళు ఏ విధంగా అసలు వాళ్ళు ఏదైనా చేయొచ్చు, రకరకాల ఈక్వేషన్లు ఉంటాయి, రకరకాల వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఉంటాయి కావచ్చు, కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా రాజకీయంగా ఇది ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే వాళ్ళకు దేశవ్యాప్తంగా ఇంత పాజిటివ్ ఇమేజ్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే ఇదే కారణం. గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగా బీజేపీ కోసం పనిచేస్తుందట. మీరున్నప్పుడు మీకోసం పనిచేసింది, వీళ్ళున్నప్పుడు వీళ్ళ కోసం పనిచేస్తా ఉంది తప్ప వేరే కాదు. ఇక్కడ ఓట్ చోరులో దొరికిపోయామని మోడీ షాలకు అర్థమైంది. సభలో నా ప్రశ్నకు జవాబిస్తున్నప్పుడు షా చేతులు వణికాయి. సత్యం గెలవడానికి సమయం పట్టొచ్చు, కానీ తుది గెలుపు మాదే. ఓట్ చోరు గద్ది చోడు. సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దశల వారీగా రాజ్యాంగాన్ని నాశనం చేసే కుట్ర. అసలు రాజ్యాంగాన్ని నాశనం చేసిందే మీరు, మళ్ళా మోడీ గురించి మాట్లాడతారు. సరే వాళ్ళ సిద్ధాంతమే వాళ్ళ క్లియర్ స్టాండ్లో ఉన్నారు. వాళ్ళకు రాజ్యాంగం అంటే అసలు వాళ్ళ క్లియర్గా స్టాండ్ ఉన్నారు. మీరే రాజ్యాంగం అని చెప్పి రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తూ ఉన్నారు. వాళ్ళు రాజ్యాంగం అని ఎప్పుడు అనలేదే, కానీ మీరు అంటా ఉన్నారు కదా రాజ్యాంగం అని. కానీ రాజ్యాంగం వ్యతిరేకంగా పనిచేసింది మీరు కదా. దమ్ముంటే బ్యాలెట్ విధానంతో పోటీ చేసి గెలవండి అంట. ఎందుకు బ్యాలెట్ విధానం పోటీ చేస్తే దొంగ ఓట్లు గుద్దుకొని రౌడీని చెలాయించి అది చేద్దామని కదా మీ యొక్క ప్రయత్నము, అంతే కదా. ఏం మాట్లాడుతున్నా అంటే మళ్ళా యొక్క రౌడీజం తీసుకురావడానికి ఆధిపత్య వర్గాల యొక్క ఆధిపత్యాన్ని తీసుకురావడానికే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప వేరే ఏది లేదు ఇక్కడ. రేషన్ ఆధార్ ఆస్తులను లాక్కుంటారు. ఓట్ల తొలగింపుతో ఎస్ఐఆర్ ఆగదు. ఓట్ చోరీ దేశ సమస్య. బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని రద్దు చేసేవారు. ఈ విషయాన్ని ఎన్నికలప్పుడే రాహుల్ గాంధీ చెప్పారు. అందుకే ప్రజలు బీజేపీకి 240 సీట్లు ఇచ్చారంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ తెలవాల్సిన విషయం ఏంది, మీరు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి మీరు అంటూ ఉంటారు, కానీ రాజ్యాంగాన్ని భక్షించేది మీరు. ఏనాడు కూడా ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ రాజ్యాంగం గురించి మాట్లాడలేదు. వాళ్ళు స్పష్టంగా ఉన్నారు రాజ్యాంగం గురించి, కానీ మీరే ఇంకా రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి విషపూరిత ప్రచారం చేసి ఏదో కొన్ని సీట్లు తెచ్చుకునే ప్రయత్నం చేసి తప్ప ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ప్రజలు ఎట్లా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంది, ఈ దేశంలో 60% పైగా ప్రజలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. ఆ వర్గాలను మీరు అప్లిఫ్ట్ చేయండి. అది చేస్తున్నది బీజేపీ. అందుకే వాళ్ళకు కంటిన్యూగా 15 సంవత్సరాలుగా విజయాలు వస్తూనే ఉన్నాయి. కానీ మీరు చేస్తున్నారా? మీరేంది కొన్ని వర్గాలు మాత్రమే, ఆధిపత్య వర్గాలు, అగ్రవర్ణాలు, ఆ డబ్బులు ఉన్నటువంటి వర్గాలు మాత్రమే మీరు వాళ్ళకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు. ఇక ప్రజలు ఏం చేస్తారు? మొన్నటిదాకా 2014 ముందు వరకు ఆల్టర్నేట్ కాబట్టి మీకు ఓటేసారు. ఇప్పుడు ఆల్టర్నేట్ దొరికింది కాబట్టి 100% బీజేపీకే ఓట్లు ఇస్తున్నారు. అది విషయం గుర్తుపెట్టుకోవాలి.